హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రభావితం చేసే వ్యక్తి గురించి చెప్తాను. మీ అందరికీ తెలుసు కదా, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ. సో ఆయన నీ చెప్పినటువంటి నిన్న పెట్టిన వీడియోలో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు ఆయన చెప్పడం జరిగింది. వాటిని మనం గ్రాఫ్స్ చేసుకుంటూ మన అభివృద్ధిని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలమో చూసుకుందాం. ఆయన చెప్పింది ఏంటంటే, యూట్యూబ్ అనేది భారతదేశంలో అత్యధికంగా ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. అలానే 90 డేస్ నేను కష్టపడ్డాను. ఆ 90 డేస్లో ఎన్నేంటి వచ్చాయి అంటే సుమారుగా ఆయనకి ఒక 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆయన గెయిన్ చేయడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్పారంటే, నిరంతరము అప్లోడ్ చేయాలి, కన్సిస్టెన్సీ అనేది అవసరము, నిరంతరము కూడా మన ఫేస్ని ఈ ప్రపంచానికి అలవాటు చేయాలి. అది అంటే ఎలాగైతే సినిమా యాక్టర్స్ వాళ్ళ యొక్క కొడుకుల్ని ప్రపంచానికి అలవాటు చేస్తారో, మన ఫేస్ని ఈ ప్రపంచానికి అలవాటు చేయాలని చెప్పారు. అలానే మనం ఏం చెప్పారంటే, ఆవగించేంత అదృష్టం ఉండాలి, అంటే నిరంతరము చేసిన అదృష్టం ఉండాలి అని చెప్పడం జరిగింది. అలానే అంటే ఎంత నెగిటివ్ వచ్చినా నీ పని నువ్వు చెయ్యు, నిరంతరము చేసుకుంటూ వెళ్ళు, నీ పనిని నిరంతరము చెయ్యు. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, నెక్స్ట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో మరి నీ సబ్స్క్రైబర్ని నిన్ను ఇష్టపడతారు, ష్యూర్గా సక్సెస్ అవుతావు. అంటే నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను ఇష్టపడతారు, అందువల్ల షూర్గా సక్సెస్ అవుతారు అన్నమాట. సో నువ్వు ఆయన ఏంటంటే, నేను ఏం టచ్ చేయలేదు, వ్యవసాయం టచ్ చేశాను, స్టాక్ మార్కెట్ని టచ్ చేశాను, మరి సినిమాని టచ్ చేశాను, యాత్రలను టచ్ చేశాను, హెల్త్ని టచ్ చేశాను, అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళాను. మరి పాపులర్ స్టార్ అవ్వాలంటే ఊరికే అవుతారా? మనమే ఆ యొక్క కన్సిస్టెన్స్గా అప్లోడ్ చేయాలి అని మనకి తెలియజేయడం జరిగింది. ఇంకా ఎన్నో అమూల్యమైనటువంటి సందేశాలను ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాలు మన మైనస్లో గుర్తుపెట్టుకోండి, ఇష్టపడండి, మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోండి, నిరంతరము దాని మీద వర్క్ చేయండి. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.